పెన్షనర్లందరికీ మరో శుభవార్త అయితే వచ్చేసింది. ఇక త్వరలో సెప్టెంబర్ నుండి వీళ్ళందరికీ పెన్షన్ భారీగా పెంపు. వీళ్ళందరికీ కూడా అదనపు పెన్షన్ రాబోతుంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పెన్షనర్లందరికీ శుభవార్త వచ్చింది. ప్రస్తుతానికైతే చాలా వరకు పేమెంట్ ఆర్డర్లు వస్తున్నాయి. మిగిలిన వరకు కూడా త్వరలోనే రాబోతున్నాయి. ఇంచుమించు 1,49,000 మందికి అధిక పెన్షన్ పేమెంట్ ఆర్డర్లు కూడా జారీ అయినాయి. వివరాలు చూస్తే ఉద్యోగుల యొక్క భవిష్య నిధి సంస్థ ఏదైతే ఉందో ఈపీఎఫ్ఓ తన పరిధిలోని పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం లోక్సభ వేదికగా కీలక ప్రకటన చేసింది. నవంబర్ 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుకు అనుగుణంగా వాళ్ళ వాస్తవ వేతనం ఆధారంగా హయ్యర్ కాంట్రిబ్యూషన్ చెల్లించి అదనపు పెన్షన్ కోరిన ఉద్యోగులకు సంబంధించిన వివరాలు అయితే కనుక ఈపీఎఫ్ఓ వెల్లడించింది. ఇప్పటి వరకు అయితే 1,49,806 మంది అంటే ఆల్మోస్ట్ 1,50,000 మందికి పెన్షన్ పేమెంట్ ఆర్డర్లను జారీ చేసినట్లు పార్లమెంట్ వేదికగా కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. మరి అందుకు సంబంధించిన వివరాలు ఒకసారి చూస్తే యాక్చువల్గా అయితే మొత్తంగా అధిక పెన్షన్ కోసం 15 లక్షల మందికి పైగా క్లెయిములు వచ్చినట్టు ఈపీఎఫ్ఓ గణాంకాలు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. అంటే 15 లక్షల మందికి పైగా ఈ పెన్షన్ అయితే అధిక పెన్షన్ రావాల్సి ఉంది. అయితే వాటిని ప్రాసెస్ ఇంకా వేగవంతంగా సాగుతోంది. ఇప్పటి వరకు చేసినవి మాత్రమే 1,50,000 మంది దగ్గరికే చేశారు. ఇంకా మిగిలిన వారికి చేయాల్సి ఉంది. అధిక పెన్షన్ కోసం పేమెంట్ ఆర్డర్లను జారీ చేసినట్లు స్పష్టం చేసింది. ఏంటి 1,50,000 మందికి, మిగతా వాళ్ళు ప్రాసెస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పింఛన్దారులు ఉద్యోగులు తమ యొక్క పెన్షన్ క్లెయిమ్ స్టేటస్ను సులభంగా ఎలా తెలుసుకోవాలో మనం చూద్దాం. అంటే ఎవరికి అయింది ఎవరికి అవ్వలేదు కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి పేమెంట్ ఆర్డర్లు జారీ అయినాయా క్లెయిమ్స్ ఏమైనా వచ్చినాయో తెలుసుకోవాలనుకుంటే 4 పద్ధతుల్లో మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. 2 చాలా సులభమైన పద్ధతులు, 2 కొంచెం నాలెడ్జ్ ఉన్న పద్ధతులు. మీకు నాలెడ్జ్ ఉన్న ఏంటంటే మీకు కంప్యూటర్ అయ్యి అంత నాలెడ్జ్ ఉండి ఒక సిస్టమ్ ఏదైనా ఉన్నా లేకపోతే ఫోన్ అది మీకు బాగా నాలెడ్జ్ ఉంటే ఈపీఎఫ్ అధికారిక పోర్టల్ epf.india.gov.inకి వెళ్ళి సర్వీస్ సెక్షన్లో ఎంప్లాయీస్ ఫర్ ఆప్షన్ ఎంచుకొని ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది, అది ఎంచుకొని నౌ యువర్ క్లెయిమ్ స్టేటస్ పై క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ యూఏఎన్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబరు క్యాప్చా నమోదు చేసి మీ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. లేదు మీరు ఫోన్లో ఉమాంగ్ యాప్ వాడుతూ ఉంటే మీ స్మార్ట్ ఫోన్లో ఉమాంగ్ యాప్ ఓపెన్ చేసి ఈపీఎఫ్ఓ సర్వీసెస్ని ఎంచుకోవాలి. అందులో ఎంప్లాయీస్ సెంట్రిక్ సర్వీస్ విభాగంలో ట్రాక్ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది దానిపై క్లిక్ చేస్తే మీ నెంబర్ అడుగుతుంది, మీ యూఏఎన్ నెంబరు. దాని ఆధారంగా ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి, అది వేసి చెక్ చేసుకోవచ్చు. ఇన్ని నేను చేయలేను సులభమైన పద్ధతి ఏదైనా ఉందా అనుకుంటే ఇంకో పద్ధతి ఉంది, ఎస్ఎంఎస్. జస్ట్ మీరు యూఏఎన్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ నుంచి ఒక ఎస్ఎంఎస్ పంపించాలి. అది ఏ నెంబర్ కంటే 7738299899 నెంబర్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, 7738299899. ఈ నెంబర్కి మీరు ఒక మెసేజ్ పంపించాలి. ఏంటంటే క్యాప్స్ లెటర్లోనే పంపించాలి అన్నీ కూడా. ఈపీఎఫ్ఓ హెచ్ఓ స్పేస్ ఇచ్చి యూఏఎన్ స్పేస్ టిఈఎల్ అని ఎస్ఎంఎస్ పంపించడం ద్వారా మీ పెన్షన్ క్లెయిమ్ వివరాలు తెలుగు భాషలోనే తెలుసుకోవచ్చు. లేదు ఇంత కూడా నేను చేయలేను, ఇంకా నాకు ఈజీగా కావాలి, ఇవన్నీ నేను పంపించలేను ఎస్ఎంఎస్లు అనుకుంటే ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్ ఒకటి ఉంది. ఎందుకంటే అన్నీ చెప్పాలి కదా ఒక్కొక్కరికి ఒక విధంగా. సో ఇంకా సింపుల్ ప్రాసెస్ ఏంటంటే ఒక మిస్ కాల్ ఇస్తే మీకు డీటెయిల్స్ వచ్చేస్తాయి. మీ ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఆ మొబైల్ నెంబర్ నుంచి 9966044425 మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, 9966044425. ఈ నెంబర్కి మీ మొబైల్ నుంచి మిస్ కాల్ ఇస్తే వెంటనే మీ ఖాతాలో ఉన్న పీఎఫ్ బ్యాలెన్స్ మిస్ కాల్ ఇచ్చి కట్ చేసేయండి చాలు. మీ ఖాతాలోని పీఎఫ్ బ్యాలెన్స్ చివరిగా సమర్పించిన క్లెయిమ్ సమాచారాన్ని వెంటనే పొందొచ్చు. ఇక ఒకవేళ మీకు ఎంప్లాయీస్ పెన్షన్ స్కీము ఈపీఎస్ కింద మార్చి 31 నుంచి 2026 నాటికి మొత్తంగా 86 లక్షల దగ్గరగా పెన్షనర్లు లబ్ధి పొందినట్లు అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. అదనపు పెన్షన్ ఆమోదం పొందిన తర్వాత సభ్యులకు సవరించిన పెన్షన్ బకాయిలతో పాటు ప్రతి నెల పెరిగిన పెన్షన్ మొత్తం వారి ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ తీసుకొని మీరు ఖచ్చితంగా తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ఏదైనా తప్పు ఉండి మీకు పెన్షన్ తక్కువ పడుతున్నా సరిగ్గా పడకపోయినా ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి ఈపీఎఫ్ఓ ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించి మీ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు అయితే ఒకసారి చెక్ చేస్తారు మీకు. సో వెంటనే మీకు పేమెంట్ ఆర్డర్లు వస్తే చెక్ చేసుకోండి. మిగిలిన వారికి కూడా త్వరలోనే ఈ పేమెంట్ ఆర్డర్లు అయితే రానున్నాయి. ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.